హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈశ్వర్ని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. ఈరోజు మన వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అండి. నిన్న మార్నింగ్ మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, వర్షం వచ్చేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ వీడియోకి రిలేటెడ్గానే ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఎలా క్లీన్ చేశానో మీకు చూపిస్తూ మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకుంటాను. ఈ రైనీ సీజన్లో ఇళ్ళు ఎక్కడ చూసినా కూడా పాకుడు పట్టేసి చాలా చికాగ్గా కనిపిస్తూ ఉంటాయి కదండి. నేను ఈ రైనీ సీజన్లో ఎప్పుడూ కూడా ఇలా పాకుడిని నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను వర్షాలు కురిసేటప్పుడు. కానీ ఈసారి మాత్రం చాలా లేట్ చేశానండి. ఎందుకు లేట్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించిన ర్యాంపు కానివ్వండి, డాబాపైకి వెళ్ళే మెట్లు కానివ్వండి, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గోడ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను క్లీనింగ్ అయిన తర్వాత తీసిన వీడియో అండి. మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో అంతా కూడా క్లీనింగ్ అయిన తర్వాత వీడియో అనమాట. ఈ మొక్కలన్నీ కూడా నేను ఇలా గోడ పక్కన కుండీల్లో పెంచుకుంటూ ఉంటానండి. ఎందుకంటే పెరట్లో పెంచుకుందామా అంటేనేమో కోళ్ళ బెడద కదా పక్కన వాళ్ళవి. ఇంకా అందుకని నేను కొన్ని మొక్కల్ని ఇలా పెంచుకుంటున్నాను. ఇదిగోండి మా మందార మొక్క చూసారా ఎన్ని పూలు పూస్తుందోనండి. చెట్టు చిన్నదే కానీ చాలా ఎక్కువ పూలు పూస్తాయి అన్నమాట. అంటే మా పూజకి సరిపోతాయి. పూజ అంటే ఇప్పుడు చేయట్లేదు, ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట నా పూజలు. ఇప్పుడైతే కేవలం అలంకారం చేసుకోవడము, ఒక ధూప్ స్టిక్ వెలిగించుకోవడము, మనస్ఫూర్తిగా స్వామి దగ్గర కాసేపు రిలాక్స్గా కూర్చొని నా మనసులో ఉన్న కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, ఏదైనా కానివ్వండి ఆయన ముందు కూర్చొని మాట్లాడుకుంటాను. నాకు ఇది ఒక అలవాటు అండి. ప్రతిరోజు కూడా నేను చేస్తూ ఉంటాను అనమాట. అయితే దీపారాధన అది ఇప్పుడు చేయట్లేదు, ఇంకా నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇంకా స్టార్ట్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను చూపించేది అంతా కూడా మా ఉత్తరం వైపు ఉన్న సందండి. ఆ సందులో మొక్కలు పెంచుకుంటూ ఉంటానన్నమాట. ఈ సందంతా కూడా ఇప్పుడు చాలా చికాగ్గా ఉందిలేండి. ఎందుకంటే 2 డేస్ 3 డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడికక్కడ జల్లు కొట్టేస్తుంది, అన్నీ తడిచిపోతున్నాయి. ఇంట్లో పెడుతున్నాను, బయట తీసుకొచ్చి పెడుతున్నాను, ఇంకా అంత చికాగ్గా ఉందన్నమాట. ఇప్పుడు చెప్పేస్తానండి మీకు నేను ఎందుకు క్లీన్ చేసుకోవడానికి లేట్ చేశాను అనేది మీకు చెప్పేస్తాను. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజున మా తాతయ్య శివయ్య దగ్గరికి వెళ్ళిపోయారండి. అయితే ఇప్పుడు కార్తీక మాసం కదా, 1 ఇయర్ అయిపోయిందనమాట. తాతయ్యది ఫస్ట్ సంవత్సరికం వచ్చేస్తుంది, చాలా దగ్గరలోనే ఉందన్నమాట. అయితే ఇంటికి పెయింట్లు వేయించుకోవాలి కదా, ఆ పెయింట్ వేయిద్దాము అనుకున్నాము. పెయింట్లు వేయించాలంటే డెఫినెట్గా ఇలా పాకుడు ఉందనుకోండి, పెయింట్లు వేసేవాళ్ళు అదంతా క్లీన్ చేసేసి వేస్తారు కదా, ఆ ఉద్దేశంతో నేను ఎటు పెయింట్లు వేయించాలి కదా అని చెప్పేసి అలా ఆగిపోయానమాట. కానీ చూసారా, పని చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఉంటుంది అని అంటారు చూసారా, అలాగా నా కోసమే ఈ పని ఉందా అన్నట్టుగా నేను తప్పించుకుందాం అనుకున్నా ఇలా క్లీన్ చేయకుండా ఈసారికి. కానీ ఈ వర్షాల వల్ల పెయింట్లు వేయలేకపోతున్నాం అనమాట. పెయింట్ అంటే ఇంటి చుట్టూ బయట పక్క పెయింట్ అండి. మీకు చూపించాను కదా, వైట్ గోడ ఉంది, ఆ గోడకి వైట్ సున్నం వేయించుదాము అనుకున్నాం అనమాట. అయితే ఈ పడే వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గవు అనిపిస్తున్నాయి. తాతయ్య కార్యక్రమం అయితే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అయితే బాగా ఎండలు ఉండాలి కదండి పెయింట్లు వేయించాలంటే, ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. అయితే ఈయన నేనేమనుకున్నామంటే 2-3 చోట్ల ఊరికి అలా టచ్ చేసి వదిలేద్దాము, తాతయ్య కార్యక్రమం అయిన తర్వాత బాగా ఎండలు వచ్చిన తర్వాత వేయిద్దాము ఇంకా పెయింట్లు అనుకున్నామన్నమాట. సరే ఈ లోపు ఇలా ఉందనుకోండి, నాకు చాలా చికాకు వచ్చేస్తుంది. ఇప్పటికే ఎండగా ఉన్నప్పుడు ఇంత పాకుడు కనిపించదు కదా, వర్షం వస్తేనే ఇంత బాగా మరీ పాకుడు కనిపించేస్తూ ఉంటుంది, వైట్ గోడలకి ఇంకా చికాకుగా కనిపిస్తూ ఉంటుంది. అసలు నాకు ఇప్పటికే చాలా చిరాకు ఉంది కనుక నిన్న మార్నింగ్ అండి ఇంకా నేను పని పెట్టేసుకున్నాను అనమాట. నేను సాయంత్రం వరకు చేసిందాన్ని చేసినట్టే ఉన్నాను. ఈ క్లీనింగు ఇంట్లో పని ఒకవైపు, ఇంకా ఈ క్లీనింగ్ ఒకవైపు అండి. ఎందుకు నిన్నే పెట్టుకున్నాను అంటే వర్షం పడుతుంది చక్కగా 2-3 రోజుల నుంచి నానున్నది. ఇంకా ఇలా బ్రష్తో అలా అనగానే వచ్చేస్తుంది చూసారా, ఊరికి అలా టచ్ చేయటము చక్కగా వచ్చేస్తుంది అనమాట.
కానీ ఒకరోజు ఫుల్ అంతా పని అనేటప్పటికి రైట్ హ్యాండ్ అంతా బాగా పెయిన్ వస్తుందనమాట. పెయిన్ వచ్చినా కూడా నాకు ఇష్టమేనండి. ఎందుకంటే ఇల్లు నీట్‌గా లేకపోతే మాత్రం నాకు చాలా చికాకు వచ్చేస్తదనమాట. మనకు ఉన్నది చిన్న ఇల్లైనా కూడా ఆ ఇంటిని అందంగా అలంకరించుకోవడము, అంత నీట్‌గా ఉంచుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటనమాట. అయితే ఇంత గలీజ్‌గా ఉంది గదా! నా మనసు ఎప్పటినుంచో బాగుండట్లేదు చూడటానికి. సరే ఈ పని ఉంది గదా అని చెప్పేసి నేను చేయకుండా ఉంటే ఇది నా కోసమే ఉందన్నమాట పని. ఇప్పుడు మీకు చూపిస్తున్న ర్యాంపు చూసారా? అంతా క్లీన్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత నీట్‌గా ఉందో? చూడటానికి చాలా బావుంటది కదండీ! నీట్‌గా అలా ఉంటే. తర్వాత ఇక్కడ మీకు ఒక అరుగు చూపిస్తున్నాను చూసారా? ఈ అరుగు మా ఇంటి దగ్గర మాకు రచ్చబండ. అంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి. నేనున్నా లేకపోయినా వాళ్ళ మీటింగ్ వాళ్ళదే అనమాట. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నా, ఎప్పుడైనా ఉంటే ఇంటి దగ్గర ఉంటే గనక నేను వాళ్ళలో జాయిన్ అవుతా. ఇంటి దగ్గర ఉంటే అంటున్నారు మీరేమైనా జాబ్ చేస్తారా అని మీరు కొత్త వాళ్ళు అనుకోవచ్చు. జాబ్ ఏం కాదండి, చేసినన్నాళ్ళు చేసాము. ఇంకా బోరు కొట్టేసింది జాబ్ అంటే ఇక చేయలేము. మాకు కొంచెం పొలం ఉంది. ఆ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం మా వారు, నేను. ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా పని అంటే బద్ధకం పెట్టుకోకూడదండి. ఎర్లీగా లేవడము, లేచిన తర్వాత మన పని మనం చేసుకోవడము, అంటే ఫాస్ట్‌గా పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకన్నీ రెడీ చేయటం, హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాలి అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకన్నీ రెడీ చేసి పెట్టేయడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఒక్క పూట మీరు టైంకి అనుకున్న టైంకి మీరు లేచే టైంకైనా లేట్‌గా లేచారే అనుకోండి, ఇక ఆ రోజు ఎలా ఉంటదో చూడండి. టూ మచ్‌గా ఉంటదనమాట. అంటే పిల్లల్ని స్కూలుకి పంపించేసి తర్వాత మళ్ళీ వాళ్ళ క్యారేజీ వెనక పంపించడము, ఇలాంటివి చేయాల్సొస్తదనమాట. ఇలాంటివి కాకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు ఎవ్వరైనా సరేనండి ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చెప్తున్నానని మీరెవ్వరూ ఏమీ అనుకోవద్దు. నేనైతే తెల్లవారుజామున నా అలారం ఎప్పుడు కూడా 5కి ఎవ్రీడే 5కి ఖచ్చితంగా మోగుతుందండి. మాకు పొలంలో వర్క్ ఉంటే మాత్రం ఇంకా ఎర్లీగా 4కే లేస్తాను. అసలు ఒక్కొక్కసారి అయితే పొట్లకాయలు అలా కోసేటప్పుడైతే 5:00 కల్లా పొలం వెళ్ళిపోతాము. మళ్ళీ 7:30 కల్లా ఇంటికి వచ్చేస్తాము. అంటే మేమున్న టైంలో పొలంలో ఎవ్వరూ ఉండరనమాట. అంటే సమ్మర్ టైం అనమాట. ఆ టైంలో వెళ్ళి మేము పని చేసుకుంటాము. అందరూ పొలం వచ్చే టైంకి మేము ఇంటికి వచ్చేస్తామనమాట. అందరూ అనుకుంటారు అసలు వీళ్ళు ఎప్పుడు పని చేస్తున్నారు అని చెప్పేసి. కానీ అంత ఎర్లీగా లేవటము, అంత ఎర్లీ మార్నింగ్‌లో పని అంటే చాలా త్వరగా అయిపోతుందండి. ఇంట్లో పని కానివ్వండి, పొలంలో పని కానివ్వండి, ఏదైనా కూడా ఎర్లీగా మనం లేవడము, మన పనులు మనం చేసేసుకుంటూ ఉంటే ఆ రోజంతా కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. మనం ఎప్పుడైతే లేట్‌గా లేవడం మనం అలవాటు చేసుకుంటామో మన పనులన్నీ కూడా లేట్ అయిపోతూనే ఉంటాయి. ఇంకా చిరాకు వచ్చేస్తదనమాట. కనుక ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోండి. ఏంటి శిల్ప ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? దయచేసి ఎవరు అనుకోవద్దు. లేచి పనులు చేసుకునే వాళ్ళకైతే అసలు ఇంకా అలా ఉన్నాము మేము అంటే నాకు చాలా హ్యాపీ. ఇంకా ఎవరైనా కొంచెం అలా ఉన్నారు అంటే మాత్రం ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి. ఏవండి నేను పని ఉంటే మాత్రం నిద్రపోను, పని లేదు అంటే మాత్రం మా వారు కూడా నన్ను లేపరండి. ఇంకా పొలం వెళ్ళే పని లేదు, ఇవాళ కొంచెం ఓకే రెస్ట్‌గా ఉండొచ్చు అనుకుంటే 5:30 అయినా కూడా వద్దులే పడుకో కాసేపు, ఈరోజు పని లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అయితే ఓకేనండి. పని ముందు పెట్టుకుని పడుకున్నామనుకోండి ఇక ఆ రోజు మామూలుగా ఉండదనమాట. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఎర్లీగా లేవడం అలవాటు చేసుకోండి. లేవడంగానే చక్కగా ఒక గోరువెచ్చని నీళ్లు తాగడము, బ్రష్ చేసుకోగానే గోరువెచ్చని నీళ్లు తాగడం, ఏవో కొన్ని గుడ్ హ్యాబిట్స్ పెట్టుకోండి. డైలీ అలా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అంటే గుడ్ హ్యాబిట్స్ కొంచెం వాకింగ్ చేయడము, ఇలాంటి కొన్ని ఉంటాయి కదండీ. అలా పెట్టుకొని ఫాలో అయిపోతే చాలా బాగుంటుందండి లైఫ్ ఎక్కడో ఉంది ఆనందం, ఎక్కడో ఉంది అనుకుంటాం, ఎక్కడ ఉండదు. మన ఇల్లుని మనం నీట్‌గా పెట్టుకున్నాం అనుకోండి అక్కడే ఆనందం ఉంటుంది నాకైతే. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకోండి, రేపొద్దున ఏదైనా పని చేయాలంటే ఈరోజే నైటే దానికి ప్రిపేర్ అయిపోవాలి.
అంటే రేపు పొద్దున లేవాలి, ఈ పని ఉంది అని చెప్పేసి ఈరోజు నైటే మనం అనుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంకా ఆ పనుల్లోకి వెళ్ళిపోతామన్నమాట. ఈ నైట్ మనకు ఆలోచన లేదనుకోండి, ఏం చేయాలి అన్నట్టుగానే ఉంటుంది పనంతా కూడా. కనుక పడుకునే ముందే నెక్స్ట్ రోజు రేపేంటి, రేపు వర్క్ ఏంటి అని ఇలా గనక ఆలోచించుకొని చక్కగా పడుకున్నాం అనుకోండి, మన బ్రెయిన్‌కి 5 అవ్వగానే లెగు, లెగు అని ఒక సంకేతం వెళ్ళిపోతదనమాట. పనుంది లెగు, లెగు అని చెప్పేసేసి. ఏమో నాకలా అనిపిస్తదండి. నా మైండ్ మాత్రం అలాగే ఉంటది. మరి ఇవన్నీ చెప్తుంది ఏంటి శిల్ప అనుకుంటున్నారా? ఎవరు ఏమనుకోకండి. ఓకేనా? ఇలా అయితే నిన్న క్లీన్ చేశానండి. కొంతవరకే క్లీన్ చేశాను. కొంతవరకు అంటే శంకుపూల చెట్లు ఉన్నాయి చూసారా? అక్కడి నుంచి ఇంకా అటువైపు పెరడు వైపు ఆ గోడలు అవి కూడా క్లీన్ చేయలేకపోయాను. ఎందుకంటే పొద్దుగూకిపోయింది. అది కాక రైట్ హ్యాండ్ కొంచెం పెయిన్ ఉందనమాట. సరే మరుసటి రోజు రేపైనా చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. చూడండి క్లీన్ అయిన తర్వాత నిజంగా ఎంత బాగుందోనండి. చూస్తే మాత్రం చాలా బాగుంది. నిజంగా మైండ్ చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. అయితే ఇంకా కొన్ని మొక్కలు పెట్టుకోవాలని ఉందండి. కానీ మెయింటెనెన్స్ చేయలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పొలంలో పనులు ఫుల్ బిజీగా ఉంటామనమాట. మొక్కలు పెట్టగానే సరికాదు కదండీ! వాటికి మెయింటెనెన్స్ చేయాలి. అయితే పెరుగు బకెట్లు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర. కుండీలు కొనే పని కూడా లేదనమాట. పాప పెళ్ళప్పటి నుంచి కూడా ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్ళప్పుడు, ఇంకా పెళ్ళైన తర్వాత అట్ల తద్దికి, వరలక్ష్మి వ్రతానికి ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ చేస్తూనే ఉన్నాం కాబట్టి పెరుగు బకెట్లు ఎక్కువే ఉన్నాయండి. స్టోర్ రూమ్‌లో గుట్టబడి ఉన్నాయన్నమాట. వాటి నిండా మట్టి నింపి మళ్ళీ కొత్త కొత్త మొక్కలు పెట్టాలని కోరిక ఉంది. ఎలాగోలా వీలు చేసుకొని ఎలాగోలా మెయింటైన్ చేసుకుంటానండి. మొక్కలు మాత్రం పెట్టాల్సిందే. ఇదండి ఇవాల్టి వీడియో. మరి మీ అందరికీ నచ్చిందా లేదా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? అయితే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి. ఫ్రెండ్స్ ఏంటి, ఒక అమ్మని పిలుస్తున్నారా, అక్క అంటున్నారు, చెల్లి అంటున్నారు, ఇంకా ఏవేవో అంటూ ఉంటారండి. పర్టికులర్ టైంలో ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. కానీ నాకు ఒక యూట్యూబ్ ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిందనే చెప్పచ్చు. ఓకేనా అండి? మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఓకేనా మరి? బాయ్ బాయ్.